నా పేరు టేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాధా మనోహర్ దాస్, నువ్వు ఈ దేశంలోని బ్రాహ్మణుల్ని, హిందువుల్ని, పూజారుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, మూర్ఖుడువైన నువ్వు, అసహ్యుడువైన నువ్వు, ఇస్కాన్ సంస్థ ద్వారా వెలివేయబడిన నువ్వు తిరుమల దేవస్థానంలోనికి ప్రవేశం లేదని రాసి పెట్టిన దేవస్థానం అసహించుకున్న నీకు నీ వాగుడు ఈ భారతదేశంలో ఇక మానేయటం మంచిది. నువ్వు బ్రాహ్మణుల యొక్క పిలక పెట్టుకున్నావు, బ్రాహ్మణుల వేషధారణ వేసుకుంటున్నావు, ఇస్కాన్ సంస్థగా సంబంధించిన జోలి వేసుకుంటున్నావు. నువ్వు మాంసాహారివి, నువ్వు అన్ని రకాలైన మాంసాలు తింటావు. బ్రాహ్మణులు ఎందుకండి అసహించుకుంటున్నా? మరి బ్రాహ్మణులు అందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇటీవల కాలంలో నీవే దేవుడు అని నిన్నే సాగిలపడి పరిస్థితి వచ్చింది. కాబట్టి హిందూ మతాన్ని కూడా నువ్వు అవమానిస్తున్నావు. నీ వేషం వేసుకొని నువ్వు ఆ పిలక పెట్టుకొని ఒక్కసారి నువ్వు ఈ యొక్క పాకిస్తాన్కో లేకపోతే ఇవాళ ఇస్కాన్ సంస్థని వ్యతిరేకిస్తున్న మన పక్క దేశముకి ఒక్కసారి వెళ్ళిరండి. అక్కడ ఇస్కాన్ యొక్క వేషధారణ ఉన్న వాళ్ళందరినీ కూడా బహిష్కరించి పంపించేస్తున్నారు. నీ వేషధారణ ఇక్కడ పనికిరాదు, నీ మాటలు ఇక్కడ పనికిరావు. ఒక్కసారి బంగ్లాదేశ్కి వెళ్ళండి, దానికి అయ్యే ఖర్చు ఎంతైనా మేము భరిస్తాం, ఎన్ని లక్షలైనా నేను పంపిస్తాను. మీరు వెళ్ళి ఒక్కసారి ఇదే వేషంతో ఒక్కసారి బంగ్లాదేశ్లో నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ మాట్లాడిరా, నిన్ను తన్ని తరవపోతే అప్పుడు అడుగు. ఇది భారతదేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి, ఈ యొక్క మత స్వేచ్ఛ ఉంది కాబట్టి, వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి నీ సాధిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ మాటలు అందరూ భరిస్తున్నారు. ఇదే బంగ్లాదేశ్లో అయితే ఈ పాటికి నీ కాళ్ళు చేతులు తీసేసేవాడు. కాబట్టి ఒక్కసారి రాధా మనోహర్ దాస్, నిన్ను బతిమలాడి అడుగుతున్నాం, ఒక్కసారి మన సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్కి వెళ్ళిన నాయన, వెళ్ళి మనం తిరిగి వస్తావో లేదో ఒకసారి చూసుకో. అక్కడ నీ నోటి దురద దోల అంతా అక్కడ వెళ్ళి అంచుకో. అక్కడ మళ్ళీ తిరిగి భారతదేశానికి నువ్వు రాగలిగితే అప్పుడు మీరు భారతీయులందరూ నిన్ను సన్మానిస్తారు. హిందూ సహోదరులారా, ఇటీవల కాలంలో రాధా మనోహర్ దాసే మరో కొత్త దేవుడు వెలిశాడు. అతనికి అందరూ సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. అనేక మంది స్త్రీలు తెలియక ఈయనే దేవుడు అని చెప్పేసి అని కాళ్ళకు మొక్కుతున్నారు. వాడు మొక్కించుకుంటున్నాడు. కాబట్టి రాధా మనోహర్ దాసు నిలువుబొట్టోడు, అడ్డుబట్టోళ్ళు ఒప్పుకోరు. దానిలో కూడా బొట్టులో కూడా తేడా ఉంది. అసలు ఈయన ఈ పిలక పెట్టుకోవడానికి నిలువు పొట్టు పెట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు. అది బ్రాహ్మణుడికే పరిమితం. కాబట్టి ఇతను బ్రాహ్మణుడు కాదు కదా. మేము ముందే మా యొక్క వీడియోలో చెప్పాం కదా. కాబట్టి ఎందుకు తన్నట్లేదు మీరు హిందూ సోదరులారా? అడగండి. ఈయన మరి అడ్డవారని చెప్పేసి అని, అడ్డా సత్యనారాయణకి పుట్టిన సంతతని, వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంటో అడగండి. ఇతని పేరు వాళ్ళ అమ్మ నాన్న ఏం పెట్టారో అడగండి. ప్రతి వాడిని మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, మీ నాన్న ఎవరు, నీకు మొదలు పెట్టిన పేరేమిటి, ఇప్పుడు పేరేంటి అని అడుగుతున్నారు. అసలు ఈయన పేరేమిటండి? ఈయన పేరు అడ్డా మోహన్ రావు. అది వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు. ఈ అడ్డా మోహన్ రావు అనేవాడు అడ్డా సత్యనారాయణ కుమారుడు. కాబట్టి అడ్డగోలుగా పుట్టాడు, అడ్డదిడ్డాలుగా మాట్లాడతాడు అని అక్కడ ఉన్న వాళ్ళ స్నేహితులు, వాళ్ళ మిత్రులే చెప్తా ఉన్నారు. మేమంతా విచారించాం. ఈయన అందరిలాగా పుట్టలేదు.
వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ లాగా పుట్టిన వ్యక్తి కాదు. ఈయన అడ్డగోలుగా పుట్టాడు. మొదటి నుంచి కూడాను ఆ యాస భాష అంతా కూడా అలాగ మాట్లాడటం నేర్చుకొని అతను చాలా నేరస్తుడు. కాబట్టి ఇస్కాన్ సంస్థ వారు బహిష్కరించారు. తర్వాత తిరుమల దేవస్థానం వారు రావద్దని అసహించుకుంటున్నారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేదు ఈ యొక్క రాధా మనోహర్ దాస్కి. క్రైస్తవులను తిడితే గొప్ప హిందూ నాయకుడు అయిపోతాడని పీఠాధిపతులందరినీ కూడా తొక్కేసి ఇవాళ హిందూ మతానికి ఈయన ఆజ్యం పోసి ఈయన దేవుళ్ళలాగా, ఈయన గొప్ప పీఠాధిపతిలాగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. కానీ దొరికితే ఇది మామూలుగా ఉండదు పరిస్థితి. అతనితో చట్ట ప్రకారం మేము అన్నీ కూడా యాక్షన్స్ తీసుకున్నాం, తీసుకోబోతున్నాం. ఇంకా ఆయన వదిలిపెట్టాం. ఈ దేశంలో ఆయన సెక్యులర్ కంట్రీలో ఉండటానికి పనికిరాడు. దయచేసి రాధా మనోహర్ దాస్ గారు మీరు బంగ్లాదేశ్ వెళ్ళవాలని, దానికి అయ్యే ఖర్చంతా మేము భరిస్తామని. హిందూ సోదరులారా, ఇతన్ని మీరు ఎప్పుడు కూడా నమ్మకండి. చాలా చాలా దుర్మార్గుడు ఇతను. మనము ఇంతకాలం నుంచి హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు అందరూ కలిసే బ్రతుకుతున్నాం. మనకి ఎటువంటి విభేదాలు లేవు. ఈ పనికి మాలిని రాధా మనోహర్ దాస్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి అడగండి. ఆ పేరు ఎవడు పెట్టాడు నీకు? నీ పేరు మోహన్ రావు కదా, మీ ఇంటి పేరు అడ్డవాళ్ళు గారు కదా, మీ ఒక నాన్న సత్యనారాయణ కదా, అడ్డా సత్యనారాయణ.